నమస్తే, వెల్కమ్ టు మన ప్రజావేల్కు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం బీసీ సింహగర్జన అని ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి వచ్చాము. ఇక్కడ బీసీ సింహగర్జన భారీ బహిరంగ సభ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని గురించి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఇప్పుడు ఏదైతే బీసీ సింహగర్జన అని చెప్పి ఒక బహిరంగ సభ నడుస్తుంది రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో, బీసీల గురించి దీన్ని ఎలా చూడొచ్చు? 100% బీసీలకు న్యాయం జరగాలన్నా, బీసీలకు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాలన్నా, బీసీల బిడ్డలకు బంగారు భవిష్యత్తు కావాలి అన్నా అది ఒక రామచంద్ర యాదవ్ గారితోనే సాధ్యమని ఈరోజు బీసీ సింహగర్జనలో తెలిసింది. ఈరోజు లక్షలాది మంది వచ్చి ఆయన వెంట ఉండి ఆయనకు సపోర్టెడ్గా వచ్చి రావడం చాలా ఆనందకరం. తప్పకుండా బీసీల్లో చైతన్యం వచ్చింది. మిగతా బహుజన వర్గాలను కూడా కలుపుకుంటూ రామచంద్ర యాదవ్ గారు తప్పకుండా ఆయన సామ్రాజ్యాన్ని స్థాపిస్తారని నమ్ముతున్నాం. ఏదైతే బీసీలంతా చైతన్యవంతులై ఒకతాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా బీసీలందరూ? 100% స్వతంత్రం వచ్చినప్పుడు కాంచి, ఈ రాజకీయ వ్యవస్థ మొదలైనప్పుడు కాంచి ఇంతవరకు బీసీల కోసం ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. బీసీలు పడుతున్న కష్టాలు, బీసీల బిడ్డలు పడుతున్న వేదనని చూసి ఆయన ఆవేదన చెంది ఈరోజు ఫస్ట్ ఒక పిలుపునిస్తే ఇంత లక్షలాది మందిలో వచ్చినప్పుడు బీసీలో ఐక్యత రాదు అని ఎలా అనగలం మనం? బీసీలకి రాజాధికారం వచ్చే అవకాశం ఉందంటారా? 100% రామచంద్ర యాదవ్ గారు లాంటి నాయకుడు వెనకాతల ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత, ఇది మన హక్కు, ఇది మన బిడ్డల భవిష్యత్తు అని ఆలోచించగలే శక్తి వాళ్ళలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అది మరి కొంచెం పెంపొందిస్తే మాత్రం తప్పకుండా బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఏదైతే బీసీవై పార్టీ ఏదైతే ఉందో రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ తెలంగాణలో కానీ దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ 100% బీసీవై పార్టీ సుమారు 2 సంవత్సరాలు పైన ఒక విత్తనం వేశారు. అది అప్పుడే మహావృక్షంగా మారింది, ఒక మర్రి చెట్టులాగా పాకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రామచంద్ర యాదవ్ గారి వైపు చూస్తున్నారు. ఆయన విధి విధానాలు నచ్చి ఆయనతో నడవడానికి అత్యధిక స్థాయిలో యువత ముందుకు వస్తుంది. కనుక తప్పకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీవై జెండా బహుజనులు ఎగరేస్తారని చెప్పగలం. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి మీద కూడా చాలా కేసులు పెట్టారు. అతను అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు ఈ ప్రభుత్వాలు? 100% ఈరోజు అగ్రవర్ణాలు పాతుకుపోయారు. బీసీల్లో ఇన్నాళ్ళకి బీసీల్లో చైతన్యపరిచే నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడిని కూడా భయపెట్టి ఇంట్లో కూర్చొని పెడదామని చూస్తున్నారు. కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక మహాశక్తి అని చెప్పొచ్చు. వీళ్ళు ఎంత భయపెడితే అంత ముందుకు వెళ్తుంటాడు. అసలు ఆయన జోలికి రాకుండా ఉంటేనే వాళ్ళు బాగుంటారని నేను అనుకుంటున్నాను. బీసీలు జెండాలు, ఒక పార్టీ జెండాలు మోసే సిచ్యువేషన్ నుంచి అధికారం చెలాయించే వరకు వచ్చే అవకాశం ఉందా? 100% వస్తాం. రామచంద్ర యాదవ్ గారిలాగే ఆలోచించి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చినట్టయితే ఆ పరిస్థితి తేవాలనే ఈరోజు మన బహుజనలో ఒక బలమైన నాయకుడు వచ్చి పోరాటం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది. రాబోయే రోజుల్లో బీసీ జెండా ఎగురుతుంది. బీసీ సింహగర్జన అని ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అని చెప్పి ఈరోజు భారీ బహిరంగ సభ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మన బీసీవై పార్టీ తరఫున నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తుంది? ఖచ్చితంగా తరతరాల నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన అందరికీ అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అధికార పార్టీలో ఉన్న టీడీపీ అవ్వచ్చు, అపోజిషన్లో ఉన్న వైసీపీ అవ్వచ్చు, ఎన్నో కుట్రలు పడుతున్నారు ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలని. ఈరోజు వాళ్ళ అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈవెన్ కోర్టు విషయాలు, అప్రూవల్ విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టారు. అన్ని గెలుచుకొని వచ్చిన తర్వాత, ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు అనే వాళ్ళు అంత సామాన్యమైన మనిషి కాదు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడితే అది సాధించేంత వరకు కూడా ఆయన, ఎందుకు మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి, మేము పార్టీలో ఆయనతో పాటు నడుస్తున్నాం కాబట్టి మాకు అన్ని కూడా బాగా దగ్గర నుండి తెలుసు. ఆ విధంగా పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా సాధించుకోవచ్చాడు కోర్టు న్యాయస్థానాల సపోర్ట్తో. అన్ని సాధించుకోవచ్చిన తర్వాత కొత్తగా ఈరోజు ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా జనాలు బీసీలంతా కూడా ఎందుకంటే మా కార్యకర్తలు, బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి ఒక్క బీసీ బిడ్డకి కూడా చేర్చడం జరిగింది. ఇవన్నీ చూసి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని అంతా చూసిన తర్వాత భయపడి
ఎక్కడ చూసినా చేనేత కార్యక్రమాల్లో మీటింగ్లు అంట, బీసీలు మీటింగ్లు అంట, ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు ఖచ్చితంగా రావాలి, మహిళలు ఈ డ్వాక్రా మహిళలు ఖచ్చితంగా రావాలి, ఇలాంటివన్నీ కూడా మ్యాండేటరీ పెట్టి ఈ సభకు రాకుండా అడ్డుకుంటున్నారు. అవన్నీ కూడా జయించుకొని ఇక్కడికి వస్తున్న మనుషుల్ని జస్ట్ ప్రాంగణం ముందుకెళ్తే మనం చూడొచ్చు. ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంటే ఈవెన్ విజయవాడ నడిబొడ్డు నుండి ఇక్కడి వరకు కూడా ర్యాలీ అనే ఇది పెట్టుకొని మాకు ఎటువంటి ర్యాలీలు పర్మిషన్ లేకుండా కూడా ఇవంతా చేయడం జరిగింది. సో ఇవంతా చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలందరూ ఏకమవుతారని వాళ్ళకైతే భయం అయితే పుట్టింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ బీసీవై పార్టీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? 100% బహుజనులు అందరినీ కూడా ఏకం చేసుకొని ముందుకెళ్తారు. పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎక్కడ ఏ రైతులు ఏ రంగంలో అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, విద్యార్థి విభాగం అవ్వచ్చు, ఉద్యోగుల విభాగం అవ్వచ్చు, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్న పార్టీ ముందుండి వాళ్ళకి ఎటువంటి సహాయకాలంలో చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేయడం జరుగుతుంది న్యాయపరంగా. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరినీ బహుజనులను అందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికార సాధారణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. బీసీలలో బీసీలంతా చైతన్యవంతులై ఆ ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఈరోజు చూస్తున్నారు. ఎవరికి కూడా కానీ ఏ అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోలు కావచ్చు, ఏ పథకం జరిగినా కూడా, లేదా అధికార పార్టీలో ఉంటే డ్వాక్రా మహిళల్ని లేదంటే రైతుల్ని ఇవి రాకపోతే, మీరు ఈ ప్రోగ్రాంకి రాకపోతే మీకు లోన్లు రావు, లేదా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావని బెదిరించి తీసుకొస్తారు. ప్రతిపక్షంలో ఉంటే డబ్బులు తీసుకొస్తారు. సుక్కా ముక్క రొక్క, అర్థమైంది కదా, సుక్కా ముక్క రొక్క ఇచ్చి తీసుకొస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరులు, అన్నలు, అక్కలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని రావడం జరిగింది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది చైతన్యం అనేది మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ చైతన్యం ఎక్కడికో వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారిని కూడా చాలా అతని మీద చాలా కేసులు పెట్టి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. 100% వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలో అలా పెడుతున్నారు. కానీ ఏ ఒక్క చిన్న దీనికి కూడా భయపడకుండా బహుజనుల కోసం కారణ జన్ముల్లాగా ఆయన ముందుకు వచ్చారు. అలాగే ముందుకెళ్తారు. ఆయనకందరూ కూడా మేమందరూ సపోర్ట్గా ఉంటాం. చింతల కృష్ణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం వచ్చాను. విజయవాడలో బస్టాండ్లో బస్సు ఎక్కిన తర్వాత ఏ బస్ స్టాపులోనూ బస్ స్టాప్ అట్లా, ఆ బస్ స్టాపుల్లో మహిళలు, యువకులు చాలా మంది నాలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలని చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు చేయెత్తితే అసలు బస్సులే ఆపట్ల, బస్సులు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ అధికారులకు. మరి ఏం ఆదేశించాలో తెలియదు, కానీ బస్సులు కూడా ఎక్కనీయకుండా, ఇక్కడికి జనం చేరకుండా ఆర్టీసీ వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను.